హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లైన్స్ అండ్ జోన్స్ అంటే ట్రెండ్ లైన్స్ని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని ఆటోమేటిక్గా మనం పెర్ఫెక్ట్గా డిటెక్ట్ చేసుకునే ఒక టూల్ అనేది డెవలప్ చేసుకున్నాం. అదేంటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అన్నంత క్లెయిమ్ చేసే అంత అద్భుతంగా ఉందంటే ఎస్ అండి. యూ కెన్ చెక్ ఆల్ ద ట్రేడింగ్ వ్యూ కమ్యూనిటీ స్క్రిప్ట్స్. ఇంత పెర్ఫెక్షన్ అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు. మీకు కనిపిస్తే యూ కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్రెండ్ లైన్స్ని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని ఇట్ విల్ బి డిటెక్టింగ్ ఆటోమేటికల్లీ. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పర్ఫెక్ట్గా డిటెక్ట్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ మనం విజువల్గా ఎంత పెర్ఫెక్షన్ అయితే తీసుకొస్తాం అంత వచ్చేసింది అన్నట్లయితే 100% నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, కానీ 80 to 90% ఆఫ్ ద పెర్ఫెక్షన్ అనేది అచీవ్ చేసింది. చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి బ్రేక్అవుట్స్ అనేవి మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జోన్ అనేది ఎప్పుడు నిత్యం చార్ట్ మీద కనిపించుతుంది. ఎప్పుడైతే ప్రైస్ ఆ ఏరియాకి దగ్గర అవుతుందో వెన్ ద జోన్ ఈజ్ రిలవెంట్ అక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక ట్రయాంగిల్ అనేది ఇక్కడ బ్రేక్ అవటం, మనకి మూవ్ అనేది వచ్చింది. సో మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనకి 3 టచెస్ వస్తాయి ఇట్ విల్ డిటెక్ట్ అండి. సో ఇక్కడ బ్రేక్ చూడొచ్చు, మీకు కాసేపు అయ్యి ఈ జోన్ బ్రేక్ అయ్యాక మళ్ళీ మూవ్ అనేది కిందకి రావటం. అలా ట్రెండ్ లైన్స్ని ఆటోమేటిక్గా డ్రా చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి అది ఉందా లేదా అనేది చూడొద్దు. దీని పర్పస్ లైవ్. సో లైవ్లో ఏది కూడా మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకి డిటెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ క్లియర్గా కనిపిస్తుంది. బ్రేక్ అయ్యాక మూవ్. అర్థమవుతుందా? సో ఇది చాలా పర్ఫెక్షన్ అయితే అచీవ్ చేసినట్టే. నేను 100% అని అనకూడదు ఎప్పుడు కూడా మార్కెట్లో, కాబట్టి 80 to 90% పర్ఫెక్షన్ అయితే వీ హ్యావ్ అచీవ్డ్ విత్ దిస్. క్లియర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఏంటి, మీకు ఈ రోజు ఉన్న హైకి దగ్గరకు వచ్చినా అది చూపిస్తుంది, లోకి దగ్గరగా వచ్చినా అది హైలైట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఇండిసెస్ అండి. నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ వీటికి ఆప్టిమైజ్ చేసాం ఇంట్రాడే కోసం. ఎందుకంటే మన ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ అనేది ఇంట్రాడే ట్రేడింగ్ మీద ఉంటుంది, కాబట్టి దీన్ని ఆప్టిమైజ్ చేసాం. సో ఐ నో చాలామంది అడుగుతారు ప్రతి చార్ట్కి, ప్రతి టైం ఫ్రేమ్కి మనకి ఒకటి ఆప్టిమైజ్ చేయండి అని. అది ఇంకా టెస్టింగ్లో ఉందండి. ప్రెసెంట్ నిఫ్టీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా దీన్ని 1 minute టైం ఫ్రేమ్లో అప్లై చేసేసుకోవచ్చు. ఇట్ విల్ బీ షోయింగ్ లైవ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఆటోమేటికల్లీ, లైవ్ ట్రెండ్ లైన్స్ ఆటోమేటికల్లీ. మరి ట్రెండ్ లైన్స్ యొక్క కాంబినేషనే కదా మనకి ట్రయాంగిల్స్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు. ఇక్కడ చూడండి, చాలా క్లీన్ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ అక్కడ కన్సాలిడేషన్, క్లియర్గా ఇంకో చిన్న రెసిస్టెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అది బ్రేక్ అయ్యాక పైకి మూవ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో బ్రేక్ అయింది, మూవ్ అనేది పైకి వస్తుంది, అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్? సో అలా కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ మనం యూజ్ చేసుకొని ఈ లైన్స్ అండ్ జోన్స్ అనేది ఆటోమేటిక్గా వాటిని డిటెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి కొంత క్లారిటీ అనేది ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది డిటెక్ట్ అయింది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ పైన ఉండేటటువంటి రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయింది, మూవ్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఇంకో ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ పైకి మూవ్ అవుతాం. సో ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ దట్ ఈస్ ప్లాటింగ్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు బార్ రిప్లై టూల్ యూజ్ చేసి మనం చూస్తున్నాం, బట్ లైవ్లో కూడా మీకు ఇలానే ఉంటుంది. ఇక్కడైతే ఇంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, లైవ్లో అంత ఫాస్ట్గా వెళ్ళదు కదా, లైవ్ మీకు తెలుసు. సో ఇట్ విల్ బీ అండర్స్టాండబుల్ ఫర్ యూ. ఓకేనా? క్లియర్? సో ఇది ఒక చాలా అద్భుతమైన అచీవ్మెంట్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, మూవ్ వచ్చింది. సో ఈ ఏరియాలో మనం ఎప్పుడైతే మనకి 3 టచెస్ వచ్చి ఆటోమేటికల్ ఇట్ హ్యాస్ ప్లాటెడ్ ఏ లైన్. ఓకే, సో మార్కెట్ లైవ్లో ఉండేటప్పుడు ఎవ్రీ సింగిల్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్, ఎవ్రీ సింగిల్ ఇంపార్టెంట్ సపోర్ట్, ఎవ్రీ సింగిల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విల్ బీ ప్లాటెడ్. ఓకే, దీన్ని ఆప్టిమైజ్ చేసింది 1 minute టైం ఫ్రేమ్కి. ఇదిగోండి, ఆప్టిమైజ్డ్ ఫర్ ఇండిసెస్ 1 minute టైం ఫ్రేమ్. ఇందులో మనం ట్రయాంగిల్స్ వెడ్జెస్ డిటెక్ట్ చేసుకోవచ్చు, ట్రెండ్ లైన్స్ డిటెక్ట్ చేసుకోవచ్చు, ఛానల్స్ డిటెక్ట్ అవుతాయి, ముఖ్యంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ డిటెక్ట్ అవుతాయి. యూ కెన్ కస్టమైజ్ ద కలర్స్. మీరు డార్క్ బ్యాక్గ్రౌండ్ కానీ, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కానీ, డార్క్ థీమ్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే యూ కెన్ కస్టమైజ్ ద కలర్స్. ఓకే, లేదు మినిమల్ మోడ్, నాకు ఇన్ని కలర్స్ వద్దు, జస్ట్ ఒక సింపుల్ కలర్ చాలు అనుకున్నట్లయితే మినిమల్ మోడ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు మినిమల్ మోడ్ అనేది వస్తుంది. అందులో కూడా మీరు ఇది ఒపాసిటీ అనేది మీరు తగ్గించుకునే ఆప్షన్ అనేది ఉంది. ఓకే, క్లియర్? సో దాన్ని బట్టి మీరు యూసేజ్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడైతే మనకు అన్ని ఒకే కలర్లోకి వెళ్తాయి, బట్ నార్మల్గా మనకి ఇది సరిపోతుంది డిఫాల్ట్ సెట్టింగ్స్లో. నెక్స్ట్ కింద ఉన్న సెట్టింగ్స్ చూడండి. డాటెడ్ లైన్స్ టు ఎపెక్స్ అంటే ట్రెండ్ లైన్స్ అనేవి ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఎపెక్స్ వరకు మనకి కలుపుతుంది, పెద్ద అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ డ్రా డాష్డ్ లైన్స్
ఇఫ్ బార్స్ ఆర్ గ్రేటర్ దెన్ 70. అంటే ఏంటి, ఒక లైన్ అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే రీసెంట్ డేటాని బట్టి ఇంపార్టెంట్. అలా కాకుండా ఎక్కువ దూరంలో కూడా మనకు కావాలనుకోండి, ఏదైనా ట్రెండ్ లైన్ అనేది డిటెక్ట్ చేస్తున్నది 70 క్యాండిల్స్ కంటే పెద్దగా ఉన్నట్లయితే ఒక డాషెడ్ లైన్ అనేది వస్తుంది. సో ట్రెండ్ లైన్ లుక్ బ్యాక్ బార్స్ అంటే ఒక ట్రెండ్ లైన్ కోసం మనం ఎన్ని క్యాండిల్స్ని వెనక్కి తిరిగి చూస్తాం ఏదైనా వ్యాలిడ్ 120. ఓకే, ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్, వీటిని అనవసరంగా మెస్ చేయొద్దు, డోంట్ మెస్ విత్ దెమ్, కెలకొద్దు వాటిని. అవి డిఫాల్ట్గా ఏదైతే బెటర్ అనేది దానికి సెట్ చేయడం జరిగింది. సో ఈ టచ్ స్ట్రిక్ట్నెస్ అంటే ఏంటంటేనండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఐ ప్రిఫర్ 4 అండి, ఎందుకంటే మనకి మినిమం ఒక 4 క్యాండిల్స్ అయినా సరే ఉంటే దాన్ని ఒక వ్యాలిడ్ టచ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ 4 ఎప్పుడైతే మనం మార్చామో ఇక్కడ ఈ ఛానల్ అనేది క్లియర్గా డిటెక్ట్ అయింది. ఓకేనా, అలా అని చెప్పేసి 3 పెట్టకూడదని కాదు, చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న వచ్చాయనుకోండి, అలాంటప్పుడు అది 3 or 4, అంతకంటే ఎక్కువ మరి వాటిని చేంజ్ చేయొద్దు. బట్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకునేటప్పుడు మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, దీస్ ఆర్ ద ఆప్టిమైజ్డ్ సెట్టింగ్స్. క్లియర్? సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లైన్ థిక్నెస్ అనేది మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కొంచెం క్లియర్గా నాకు కనిపించాలి లైన్స్ అనేటప్పుడు 2 పెట్టుకోవచ్చు. ట్రయాంగిల్ విత్ 2 పెట్టుకోవచ్చు. దానివల్ల కొంచెం థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, ట్రయాంగిల్స్ అనేవి మీకు కొంచెం డిఫరెన్షియేషన్ అనేది అవుతుంది, ఎక్కడ ట్రయాంగిల్ వచ్చింది అనేది. ఓకేనా, బట్ అన్నింటినీ కూడా మీరు 1లో ఉంచుకోండి డిఫాల్ట్ సెట్టింగ్స్. సో మీకు జస్ట్ ఆ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, బట్ వాటిని అన్ని మరి ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, అయితే ఎంత బాగుంది, దీని పరిస్థితి ఏంటి, యాక్సెస్ ఇస్తావా ఇవ్వవా, పెయిడా ఫ్రీయా, ఈ క్వశ్చనే కదా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది లైన్స్ అండ్ జోన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ ట్రయల్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా, ఫ్రీ ట్రయల్ అయితే August 15th వరకు లైన్స్ అండ్ జోన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైతే యాక్సెస్ కావాలనుకుంటున్నారో లైన్స్ అండ్ జోన్స్ ఫ్రీ ట్రయల్, మన వాట్సాప్ నెంబర్లో 9122244490 దీనికి మీ యొక్క ట్రేడింగ్ వ్యూ యూజర్ నేమ్తో పాటు మెసేజ్ చేయండి. ఏంటి ట్రేడింగ్ యూజర్ నేమ్ అంటే, యూజర్ నేమ్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జస్ట్ ఇక్కడ మీకు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాక లెఫ్ట్లో టాప్లో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుందండి, ఇది యూజర్ నేమ్. ఓకేనా, ఇది ప్రీమియం ప్లాన్ నాది, అలా అని చెప్పేసి మీకు ప్రీమియం ప్లాన్ ఉండాలేమో అనుకోకండి. ఫ్రీ ప్లాన్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఇది. బట్ దేని మీద పూర్తిగా ఎక్కువ డిపెండ్ అయిపోద్ది, అదే నేను చెప్పేది. ఎప్పుడు ఎవరికైనా కానీ దాని మీద డిపెండ్ అవ్వద్దు, కొంచెం మనం నేర్చుకోవాలి. ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇది ఫ్రీ ట్రయల్ యాక్సెస్ కావాలన్నట్లయితే నాకు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. ఓకే, 9122344490. ఓకే, వాట్సాప్లో మీ ట్రేడింగ్ యూజర్ నేమ్ అనేది నాకు షేర్ చేస్తే, బ్రో లైన్స్ అండ్ జోన్స్ ఫ్రీ ట్రయల్ అంటే యూజర్ నేమ్ షేర్ చేసి మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో అర్థమైంది కదండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.